హలో హై గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్ 5 అయితే ఆడబోతున్నాం. సో ఇది చూసారు కదా, చూడలేదా? చూపిస్తాను ఆగండి. యా, మల్టీప్లేయర్ ఎపిసోడ్స్ అయితే కొంచెం వస్తాయి, బట్ లేట్గా వచ్చినా పర్వాలేదు. లేటెస్ట్గా వస్తాయి ఎపిసోడ్స్ అయితే. అండ్ హెల్మెట్ అయితే పోయింది, అండ్ ఇదైతే మనం ఆ రోజు ఎక్స్ట్రాగా చేసుకున్నాం కదా అవి. అండ్ ఫస్ట్ షీల్డ్, ఫస్ట్ స్వాడ్, ఆ తర్వాత ఫస్ట్ ఐరన్ ఆర్మరు, హెల్మెట్ వదిలేండి. ఊరికే అది పెట్టుకున్నాను గైస్, ఇంకోటి ఎక్స్ట్రాగా పెట్టుకున్నా. ఇంకోటి అయితే చూద్దాం. యా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం చెప్పాను కదా ఐరన్ ఫామ్ చేస్తానని, దానికైతే ఎవరు సపోర్ట్ చేయాలి. అండ్ యా, నేనైతే మొత్తం అన్నీ చేసేసుకొని పెట్టుకొని ఉన్నా. స్టాక్ ఈరోజు ఎలాగైనా ఐరన్ ఫామ్ అయిపోవాలి అని అనుకున్నా. సారీ, ఎక్స్పీ ఫామ్ చేసుకున్నాను. ఎక్స్పీ ఐరన్ కాదబ్బా, ఇదేంటిది, ఏం ఫామ్ ఇది? యా, అండ్ ఇలా చెస్ట్లు కూడా పెట్టేసుకున్నా. బాగుంది, నాకు నచ్చింది. దీంట్లో వుడ్ ప్లాంక్స్, ఆ తర్వాత దీంట్లో వీటి వరకు. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇవి వచ్చేసి పికాక్సెస్. అండ్ ఐరన్ పికాక్స్ అయితే పక్కన పెట్టుకుంటా. ఫస్ట్ ఐరన్ పికాక్స్ ఇది, ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక ఐరన్ పికాక్స్ అదిగోండి, 700. నేను దీనికోసం ఎతికా. అంతేనా? ఐ థింక్ సో. ఒక యాక్స్ తీసుకుందాం. అండ్ యా, ఇంత వుడ్ ఎక్కడి నుంచి వచ్చిందనే కదా చూపిస్తా. ఒక్క నిమిషం మీకు అన్నీ చూపిస్తాను గైస్. నేను ఏమేమి చేశానా, ఏమేమి చేస్తున్నానా అన్నీ చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. డైమండ్స్ ఇచ్చింది మన దగ్గర, కావాలంటే లెక్కేసుకోండి మీరు ఒకసారి వెళ్ళి. తీసుకుందాం ఒక స్టాక్. అండ్ ఏవేవి యా ఉన్నాయి. స్లాబ్స్ కావాలి, ఇది కావాలి, అండ్ తర్వాత ఇది కూడా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఉంది, బట్ మనం ఫుడ్ని చేసుకుంటే సరిపోదు. ఇవంతా లోపల పెట్టేద్దాం. యా, ఫుడ్ లెక్కే వస్తాయి నా వరకు. ఇవి 3 పెట్టేద్దాం. మనం అన్ని పనులు చేసుకునే లోపు అదైతే అయిపోద్ది. ఆ తర్వాత పైన ఇది ఒకటి పెట్టేద్దాం, అంటే అది కూడా అయిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది స్లాబ్స్. ఓకే, 8 ఉన్నాయి కదా, ఈ 8తో చేసేద్దాం. హాపర్స్ కూడా కావాలి, హాపర్ కూడా. అండ్ నేను ఆడికి వెళ్ళి ఐరన్ ఫామ్కి వెళ్ళి ఐరన్ తెచ్చుకోవాలా అని ఉంది నాకు కూడా, ఎందుకంటే కావాలా. హాపర్ ఒకటే ఉంది, చూద్దాం ఆగండి ఇంకా ఏమైనా ఉన్నాయా. ఐరన్ ఎంత ఉంది అసలు మన దగ్గర, మర్చిపోయాను చూద్దాం. 28 ఉంది. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఐరన్ హాపర్స్ కదా, హాపర్. ఓకే, గాలి కూడా అడ్డం. యా, హాపర్ చెస్ట్ కావాలంట. ఒక నిమిషం. ఈ చెస్ట్లు అయితే ఊరికే పెట్టుకున్నా. హాయ్ చికెన్. యా, ఇదైతే మర్చిపోయా, 3 గుడ్లు ఉన్నాయి గైస్. ఒక గుడ్డు బ్రేక్ చేసేసరికి ఫస్ట్ గుడ్డుకే వచ్చింది, మిగతా 2 గుడ్లకి ఏమీ రా. అందుకే ఇంకా నేను కూడా తీసుకున్నా. చూద్దాం మరి. తీసేసుకున్నా, కలెక్ట్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు యా, ఇదిగోండి ఇంకో గుడ్డు ఉంది ఇక్కడ. చూద్దాం దీన్ని బ్రేక్ చేసి. ఫస్ట్ మనకి ఇలా కదా, అంతేనా? మధ్యలో చెస్ట్ లేదు, ఎలాగా? 1 2 3 4. యా, 4 చాలు. 5 వచ్చాయా? పర్వాలేదు. అండ్ ఇది చూద్దామా వస్తుందో రాదని. యా, రాదా, పర్వాలేదు గైస్. అండ్ అవును, కుక్క. యా, కుక్క చూపిస్తాను చూడండి, అటువైపు ఉంది. అండ్ కట్టడం వేయడం మర్చిపోయాను గైస్, ఏడ కట్టాలో గుర్తులేదు నాకు. ఏది వాట్ కుక్క. యా, అమ్మ భయపట్టావు కదా అయినా నన్ను. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను పైన చెట్లు పెంచా సరదాగా. ఆడివి చూడండి, హనీ బీస్ కట్టేసాయి. కొట్టాలి వేసి దీన్ని. ఈ చెట్టుకి లేవులేండి, పైన చెట్టుకే కూసాయి. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అన్ని చెట్లతో బ్రేక్ చేసేస్తున్నా. ఈ వుడ్డే అదంతా చెట్లకి అదంతా వాడింది. అండ్ ఫుడ్ తెచ్చుకోవడం మర్చిపోయా, ఫర్నెస్లో పెట్టున్నాను కదా, దాన్ని తెచ్చుకోవడం మర్చిపోయా. చలో తెచ్చేసుకుందాము. సో ఇది ఒకటి కూడా అయిపోతే ఇంకా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది బకెట్ ఆఫ్ లావా, వాటర్ బకెట్ కూడా కావాలి. ఒక్క నిమిషం ఆగండి, దట్టు తీసుకుందాం.
ఓకే ఉందా, అయితే లోపల పెట్టేద్దాం. అండ్ దీన్ని తీసుకుందాం, ఇది ఒకటి ఇంకా పెట్టేద్దాం. 32 యా గ్రావెల్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఐ థింక్ సో ఇంక అంతే గైస్. నేనైతే ఇప్పుడు లావా కావాలి. ఈ లావా ఎవరి నుంచి తెచ్చుకోవాలబ్బా నేను. అండ్ ఫస్ట్ ఎక్కడ కట్టాలో కూడా ఆలోచించాలి. నేను డైరెక్ట్ కట్టేద్దాం అనుకుంటున్నా. విలేజర్స్ లేపేద్దామా, వద్దు రెండు వాళ్ళని ఎందుకు చెడిపెట్టాం. ఇటు పోదాం ఆగండి సరదాగా. అంటే ఇక్కడ ఏముందో చూడలేదు కదా ఎప్పుడు కూడా. విలేజర్ గైస్ ఏట్రా ఏట్రా కుట్టేది, ఎవరిని రా కుట్టేది. అరే మేమేదో కొట్టడం కూడా నేర్చుకున్నారా. ఓకే యా ఇలా వెళ్ళలేదు ఎప్పుడు నేను. ఒకసారి ఇటు వెళ్దాం. అంటే ఖాళీ ప్లేస్ ఏమన్నా అంటే కడతా. ఇంటి నుంచి దూరంగానే మినిమం ఒక ఇంటి నుంచి 5-6 బ్లాక్ 60-90 బ్లాక్ల దూరంగానే కడతాను. దగ్గరగా అసలు కట్టను నేను. ఓకే చలో యబ్బా వెళ్ళిపోతాం గైస్. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 5 లైకులు, 5 లైకులు కూడా చేయలేకపోతున్నారు గైస్ మీరు. ఏమైంది గైస్ మీకు? ప్లీజ్ గైస్ లైక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా చెట్లు లేవే. యా యా బోన్ ఉందా, బోన్ అబ్బా ఇంట్లో మనకు ఒక్కొక్క ఫ్రెండ్ ఉంది వేద్దాం అనుకున్నా. కుదరటం లేదు గైస్. నేను నా దగ్గర బోన్ ఉన్నప్పుడు అవి రావు, బోన్ లేనప్పుడు అవి వస్తాయి. నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఖాళీ ప్లేస్ కోసం వచ్చాను. మరి దారుణంగా బెడ్ తెచ్చుకోలేదు కానీ ఊలు ఉంది. బట్ దగ్గరే చెట్లు ఉన్నాయి, నో ప్రాబ్లం. చూద్దాం. అయ్యా ఇక్కడ ఏమీ లేవు ఇంకా. అయ్యా దగ్గర ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. చూస్తేనే ప్లేన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఖాళీ ప్లేసులు భలే ఉన్నాయా. ఎక్కి దూకుదాం పదండి ఖాళీ ప్లేస్లో. అయ్యా ఓకే గుడ్ జంప్. దగ్గరలో ఇవి ఉన్నాయా డార్క్ ప్లాంట్స్. ఇంకా నేను దూరంలో ఉన్నాయేమో అనుకున్నా. పర్వాలేదు దగ్గరలోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ బాగుంది కదా, ఏరియా బాగుంది ఇక్కడ. చూద్దాం. క్రీపర్ ఫామా ఎక్స్పీ ఫామా, క్రీపర్ ఫామా ఎక్స్పీ ఫామా. ఐ థింక్ సో నేను క్రీపర్ ఫామ్ చేశా, బట్ ఎక్స్పీ ఫామ్ ఎప్పుడు చేయలేం కదా. ఎక్స్పీ ఫామ్ చేద్దాం, చూద్దాం. పని చేస్తే పని చేసినట్టు, లేకపోతే లేదు. అండ్ చలో ఇప్పుడు మనకి ఏం వద్దు. బెడ్ ఉంది గైస్. బెడ్ లేదనుకున్నా, తెచ్చుకోలేదు అనుకున్నా. ఉందబ్బా తప్పించుకున్నా జాంబీ చేతుల్లో నుంచి. అండ్ అవతలకి పోయి స్లీప్ వేసేద్దాం. చలో యా అవతలకి వచ్చేసాను. అండ్ స్లీప్ వేసేద్దాం. సౌండ్ తగ్గించుకుంటా. యా ఫుల్గానే తగ్గించింది. ఇప్పుడు వినపడుతుంది నా వాయిస్ మీకు అయిపోయింది. ఓకే బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ బ్రేక్ బ్రేక్. అండ్ నెదర్కి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం కావాలంటే. చూద్దాం వెళ్దాం చూద్దాం. నా పనులు నాకున్నాయి. నెదర్ ఫోర్ట్రెస్ కాదబ్బా నాకు దొరికింది. నెదర్ ఫోర్ట్రెస్ కాదు. నేనైతే దారి కూడా చేసుకున్నా, బట్ దాంట్లో ఎక్స్ప్లోర్ చేయలే నేను. ట్రైడెంటోడు. ఏమ్మా ట్రైడెంటోడు గైస్. కేర్ఫుల్. ఏడీడు ఏట్రా నువ్వు నన్ను కుట్టదు. అబ్బా కుట్టాడు, నిజంగా కుట్టాడు. అమ్మ నాయన ఏంద్రా నాయన. ట్రైడెంట్ ఇంకేమన్నారా అయ్యా చేతిలో. ఏడు ఓకే ఏడీడు ఏం చచ్చిపోయాడా ఏమో. ఇప్పుడు పోయి మనము వుడ్ చేసుకుందాం. ఆగండి ప్లాంక్స్ చేసుకుందాం. 20 చూద్దాం ఎన్నైతే అన్ని. ఓకే అండ్ ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్ ఏం వద్దు. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకో. అండ్ మనకి ట్రాప్ డోర్స్ ఒక స్టాక్ కావాలి. ఓకే స్టాక్ చేసుకుందాం, తప్పదు మనకి. ఎన్ని ప్లాంక్స్ పగలు కొట్టాలా దాన్ని చూద్దాం. ఆగండి అంతా ఒకే చోట కొడితే ప్లేన్స్ కూడా అయ్యిద్ది, బట్ నాకైతే అంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు చూడండి, మా ఇంటికి అది దగ్గర నేను అక్కడ కొంచెం ప్లేన్స్ చేసా. ఇప్పుడు ఇది దగ్గర నేను అక్కడ ప్లేన్స్ చేసా. ఆ రోజు దేనికో అవసరం పడి దానికి ప్లేన్స్ చేసేసా. ఆ ఇంట్లో ఉండే వస్తువులు కొన్ని ఆ ఇంట్లోనే ఉన్నాయి. పాత ఇంట్లో అంటే మనం విలేజర్స్ హౌస్లో ఉన్నాం కదా,
ఆ ఇంట్లో వస్తువులు ఆ ఇంట్లోనే ఉన్నాయి గైస్. నేనైతే ఒకటి కూడా తీసా. బట్ పనికిరాని వస్తువులు అయితే ఆ ఇంట్లోనే ఉన్నాయి. మనము ఎండ్ సిరీస్లో ఒకసారి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కొనొద్దాం. వాడేంది అవతలకి వెళ్ళాడు. ఓకే, మంచిది. అండ్ ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అవతలకి వెళ్ళాలి నేను. అవతలకి వెళ్ళిపోద్దాం. ఇప్పుడు ఏడ కడదామంటే దీనిపైన కట్టేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్టేద్దాం. ఓకే, చూద్దాం. మొత్తం కట్టేస్తా. అండ్ ఫస్ట్ మనకి చెస్ట్లు 4 ఉన్నాయి. తప్పించుకొని చెస్ట్లు చేసుకోలేదేమో అనుకున్నా. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనకి చెస్ట్లు 2 పెడదాం. ఆ తర్వాత దీని పక్కన హాపర్స్ పైన అనుకుంటా కదా, ఐ థింక్ సో, పైన కనెక్ట్ అవ్వాలి వాటికైతే. ఓ సారీ, కనెక్ట్ అయిందా? ఐ థింక్ సో, అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు స్లాబ్స్ ఉన్నాయి కదా, స్లాబ్స్ తీసుకున్నా. అండ్ ఇటువైపు కూడా ఒక 2 పెట్టేద్దాం. తర్వాత హాపర్స్ తీసుకొని దీనిపైన కూడా సేమ్ కనెక్ట్ అయ్యేలాగా ఇలా క్రౌన్ చేయి పెట్టుకోండి. కనెక్ట్ అయిపోతాయి. అండ్ షీల్డ్ అంటుంది. వాటర్ కావాలబ్బా, బకెట్లు కావాలి. 3 వస్తాయి, 2 వస్తాయి బకెట్స్ అయితే. ఇంకొకటి ఉంటే 6 రావచ్చు, బట్ వద్దులేండి. అండ్ ఇప్పుడు దీనికి కనెక్ట్ అయ్యేలాగా ఎన్ని బ్లాక్స్ వచ్చాయి? 1, ఓకే. అండ్ ఇలా 9 బ్లాక్స్ హైట్ అయితే లేపేసుకోండి. మీకు చూపిస్తాను, ఆగండి. అక్కడ గ్యాప్ వచ్చి రావచ్చు, బట్ వదిలేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషం చూపించాలి మీకు, ఇంకా చూపిస్తా. ఓకే, ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. మీకు చెస్ట్ ఓపెన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ వదిలేసుకోండి. ఇంకా ఓపెన్ చేసుకోగలము. ఈ బ్లాక్ టెంపరీగా పెట్టా, దీని అయితే పగలగొట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొక బ్లాక్ హైట్ పంపిద్దాం. ఓకే, ఫినిష్. ఆ తర్వాత ఇప్పుడు ఇలా రండి. అండ్ ఆ తర్వాత దీన్ని మిక్స్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ కూడా మిక్స్ చేసేద్దాం. సారీ గైస్, సారీ నిజంగా, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలండి. అండ్ ఇక్కడ కూడా పైకి వచ్చాయి. క్లిచ్లు చూడండి, ఏమన్నా క్లిచ్లా, గేమ్ క్లిచ్లు ఇవన్నీ. అబ్బా అయినా సరిపోయింది గైస్, గేమ్ కూడా క్లిచ్ల మీద క్లిచ్లు గేమ్ కూడా. ఫైనల్గా. అండ్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక 9 బ్లాక్స్ హైట్ అయితే లేవు. అండ్ అబ్బా పిచ్చెక్కేసింది గైస్. ఓకే, సరే మేము మళ్ళీ కింద పడతాం. అందరికీయడు మళ్ళీ మాటకి వస్తే కింద పడతాడు. ఇలా పెట్టేసుకోండి. అండ్ ఇలా కొట్టుకోవచ్చు మీరు ఇలా. అండ్ ఇప్పుడు టెంపరీ బ్లాక్స్ అయితే పైన పెట్టుకుందాం. ఇది ఓపెన్ చేస్తా. ఈ టెంపరీ బ్లాక్స్ చాలా కాబుల్ స్టోన్ మనకి టెంపరీ. 1 2 3 4 7 నుంచి లెక్కేసుకోండి మీరు. స్లాబ్స్ అయిపోయింది కదా. 1 2 3 4 5 6 7. ఒక్క నిమిషం, అన్నీ ఒకటే హైట్కి లేపేద్దాం. గ్లిచ్లతో సరిపోయింది. అబ్బా గట్ల దూకి పెట్టాల్సిందే. ఓకే, 1. ఇది మొత్తం ఇంకా ఫిల్ చేసేయాలి. ఇదైతే సెకండ్ బ్లాక్ కదా. 2, ఆ తర్వాత 3 4 5 6 7. ఒక్క నిమిషం ఆగండి. నాకైతే పిచ్చెక్కేసింది. నాయన సరిపోయింది గైస్. దీన్ని మొత్తం బ్రేక్ చేయాలి ఇప్పుడు. ఇదైతే ఒక బ్లాక్ ముందుకు రావాలి మీకు, నేను చూపిస్తాను, ఆగండి. ఇక్కడికి రావాలి మీకు. అయిపోయా బ్లాక్స్? ఎందుకు అయిపోతాయి? కొడతా. ఐ థింక్ సో, ఇలానే. అంతేలేండి, ఇలానే కావాలి.
టైంలో పెడదామని అనుకుంటున్నా, చూద్దాం. ఎందుకు డ్యామేజ్ అంత తగిలింది నా పైన చూడడానికి? అంత మరీ దారుణంగా ఉన్నాడు ఆయన. బెడ్ పెట్టు, స్లీప్ అయ్యి. అబ్బా సరిపోయింది గైస్. టైం ల్యాబ్స్ చూస్తా, ఒకవేళ వీలైతే పెడతాం, లేకపోతే లేదు. అండ్ ఇప్పుడు స్లాబ్స్ తీసుకొని ట్రైడెంట్ వాడు బయటే తిరుగుతున్నాడు నా కోసమే. ఓ సారీ. ఇక్కడ అండ్ ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ అండ్ ఇక్కడ. యా ఇప్పుడు ఓకే. ఇప్పుడు నన్ను అడిగితే సూపర్ అదిరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా. అండ్ ఇంకా కావాలి మనకైతే, ఇవి మినిమం కావాలి. ఇవైతే 3 బ్లాక్స్ గుర్తుపెట్టుకోండి, 3 బ్లాక్స్ ఇదైతే. యా 3 బ్లాక్స్, 1 2 3 4. యా 4, 1 2 3 4 5 6 7. అండ్ ఇప్పుడు మీరు ఇటువైపు కూడా సేమ్ పెట్టేసుకోండి. ఇప్పుడు 4 బ్లాక్స్ వచ్చాయి కదా, ఇప్పుడు అయిపోయింది, సరిపోయింది ఇప్పుడు. అండ్ ఇది 5th 6th 7 8 9. యా చాలు 9. ఏంది ఇది మరీ దారుణంగా వేసి, నాకైతే అసలు నచ్చలే. ఆయన చచ్చిపోయేటట్టున్నా, ఫుడ్ తినాలి నేను. ఒక క్యారో వేసినా చచ్చిపోతా కన్ఫర్మ్గా. ఓకే చలో. యా అండ్ ఇంకొక బ్లాక్ ఇప్పుడు ఇక్కడ. ఓయ్ సారీ, డైరెక్ట్ ఇప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు కదా మీరు కావాలంటే. డైరెక్ట్ హోపర్లోకి వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా? యా హోపర్లోకి వెళ్ళిపోయింది. సూపర్. టెస్టింగ్లో కింగులు మనం. అయిపోతే ఇంకేముందా, మళ్ళీ అది స్టోన్ బాగా కొట్టుకొని స్టోన్ని స్మూత్ స్టోన్ చేసుకొని రావాలి. ఎస్ ఓకే అయిపోయింది. ఇంకొక టూ స్టాక్స్ ఉన్నాయి, చూద్దాం. 10 11 12 13 14. నాకు ఇలా క్లిచ్లు వస్తే అసలు నచ్చదు గేమ్. మనం చేసే బిల్లు ఒకసారికి కూడా రావు గైస్. చిన్నవి, చాలా చిన్నవి నన్ను అడిగితే. నేను చూసా చాలా గేమర్స్వి, వాళ్ళు చేసిన బిల్స్ కంటే మనం చేసిన బిల్స్ చాలా చిన్నవి. ఐరన్ ఫామ్ అంతకంటే చిన్నది ఇంకెవరు కట్టడు నన్ను అడిగితే. 2 3 4. ఇప్పుడు దీనికి కూడా అదే వచ్చింది అనుకోండి, ఇంకా ఒప్పుకోను నేను గేమ్ని, కాపేస్తా ఆడుకొని. నేను ఇప్పుడే దూకి చచ్చిపోతా అట్లా కానీ వస్తే 4 బ్లాక్స్కి. చలో. అండ్ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చావాలి, అదే నాకు లెట్స్ ప్లేలో ఎన్నిసార్లు చచ్చిపోయాను. అండ్ లాస్ట్లో మీకు చనిపోను, లాస్ట్లో అంటే మీకు ఇంకా కీప్ ఇన్వెంటరీ ఆన్లో ఉందని కొంతమంది అనుకుంటారేమో, కొన్నిసార్లు నేను కూడా అనుకుంటా. కీప్ ఇన్వెంటరీ ఏమన్నా ఆన్ చేసాము అనుకొని సెట్టింగ్స్లోకి కూడా వెళ్ళి మార్చుకుంటా, బట్ లేదు చెయ్యను. అండ్ ఇప్పుడు ఇలా 8 బ్లాక్స్ 2 3 4 5 6 7 8 చాలు. 1 2 2 3 4. 3 బ్లాక్స్. అంటే దాంతో లెక్కేలా నేను పొరపాటున. 1 2 3 4 5 6 7 8. యా ఇప్పుడు దీన్ని ఫిల్ చేయాలి గైస్. 2 సరిపోయింది. 3 ఓకే 5 ఏనికి 6 7. యా ఇప్పుడు ఇలా మొత్తం 4 సైడ్స్ చేసేసాక కనపడతాం. అండ్ యా ఫైనల్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరైతే 2 సైడ్స్ చేసేయాలి. ఐ థింక్ మీకు చెప్తాను, ఆగండి. యా ఓకే 1. అండ్ ఇప్పుడు 2 హైట్ బ్లాక్స్. యా ఇలాగా. సో 1 2 1 2 1 2. ఓకే సరిపోయింది. యా 1 1 2 1 2
దాని తర్వాత 1, ఆ తర్వాత 2, మళ్ళీ ఇక్కడ ఆ తర్వాత 1, 2, 1, 2, ఆ తర్వాత మళ్ళీ 1, 2, 1, 2, 1, 2, 1, 2 ఇలా మొత్తం పెట్టేసుకోండి. ఓకే, కనపడతా తర్వాత. ఇదైతే కొత్త స్టాక్ గైస్. అండ్ ఇప్పుడు వాటర్ బకెట్ అయితే తెచ్చుకున్నా. ఇలాగ కిందికి వెళ్ళాను కదా, స్కామ్ వేసే వాటర్ బకెట్లు కూడా. ఇప్పుడు వాటర్ బకెట్లు తీసుకొని ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 కదా. ఇప్పుడు ఇక్కడ ఒకటి పోయండి, ఆ తర్వాత ఇక్కడ ఒకటి పోయండి. అవైతే మీకు ఇక్కడ దాకా రావాలి. సో సెంటర్లో ఒకటి పోసినా పర్వాలేదు, ఎందుకంటే మన అందరిలాగా కాదు, మనది స్పెషల్ కాబట్టి సెంటర్లో ఒకటి పోయండి. ఏడు దాకా వస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తారు దిగి. వాళ్ళు ఇక్కడ దాకా వస్తారా, ఇంకా సింక్ అయిపోతారు, దాంట్లో దూకిపోతారు. నేనైతే తప్పించుకున్నా, వాళ్ళు తప్పించుకోలేదు నేను, ఎందుకంటే 4 sides నుంచి వస్తాయి కదా. అదే ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకటి. అమ్మ తప్పించేసుకున్నాంలేండి. అండ్ ఇప్పుడు ఇంకా వాటర్ బకెట్స్ అయితే కావాలి. చలో కిందికి వెళ్ళి తెచ్చేసుకుందాం. దానికి మనకి వాటర్ బకెట్ కావాలి. నేను ఎక్కడానికి కావాలి నాకు. చలో పోయి వాటర్ బకెట్ తెచ్చుకుందాం. డౌన్ ఇక్కడ నుంచి దూకితే డైరెక్ట్ వాటర్లోకేనా, చూద్దాం. నేనైతే దిగేసాను అబ్బా. ఓకే, 5, 4, 3, 2, 1. డైరెక్ట్ వాటర్లోకి దూకేసాను. సూపరు కీపరు. అన్నిటినీ పట్టేసుకున్నాం. చలో ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి. అది ఎలాగైనా పర్వాలేదు, వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే కొట్టించుకుంటాం. అండ్ వాటర్ అయితే కరెక్ట్గా లెవెల్ వచ్చాయి గైస్. బట్ ఇక్కడ కొంచెం తప్పు జరిగింది. ఇప్పుడు ట్రాప్ డోర్స్ పెట్టేసేయచ్చు, మొత్తం పెట్టేసి క్లోజ్ చేసేసుకోండి. నాకైతే తప్పు వచ్చింది అనిపించింది. తప్పు కూడా వచ్చేసింది. అదేంటంటే లాంగ్ బ్లాక్స్ అయితే పెట్టేసా. మనం ఇక్కడ పెట్టాల్సింది 3 blocks డిస్టెన్స్ అంతే. బట్ నేనైతే 4 blocks పెట్టేసా. నో ప్రాబ్లం, ఇదైతే వర్క్ చేస్తుంది, వర్క్ చేయదని కాదు. పైన పెట్టేసామా. సారీ, సింక్ అయి ఉన్నాం కదా. నేనైతే డౌన్ చేద్దామని అనుకున్నా, బట్ లేదు, పర్లా. కలెక్టెడ్. అండ్ ఇప్పుడు ఇవన్నీ మూసేయాలి మనం. ఫినిష్. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకైతే డాగ్ సౌండ్స్ రావచ్చు, బట్ వేసుకోండి. అండ్ టోటల్గా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక్కటి పెట్టేస్తే మొత్తం అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషం ఎక్కేసి చూపిస్తా. జస్ట్ మిస్, చచ్చిపోతాను అనుకున్నా, బట్ బతికి ఉన్నా. ఓకే, ఆనందపడాలి కొన్ని నోటిలకి. ఇట్లా దూకడం మేలు. ఫినిష్. అండ్ ఇప్పుడు నా దగ్గర ఇంకా 2 stacks ఉన్నాయి. ఇప్పుడు 2 blocks హైట్ వెళ్ళండి. హైట్ వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ 1, 2 blocks హైట్ వెళ్ళి ఇంక ఇదంతా ఫిల్ చేసేసేయండి. సరిపోద్ది. సారీ 2 blocks హైట్ వెళ్ళి ఇక్కడ ఇదంతా ఫిల్ చేసేయండి. అయిపోద్ది ఇంకా ఐరన్ ఫామ్ ఎక్స్పీ ఫామ్ అయితే. ఇంకా అది పని చేయకపోయింది దాని ఇష్టం. సో మీకు అంతా అయ్యాక చూపిస్తా. అండ్ గైస్ ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంతే చాలు, ఇంకేం చేయబడలేదు మీరు. వాట్ జాంబీ. అండ్ మన దగ్గర ఉన్నాయా, లేవు. అండ్ చలో ఇప్పుడైతే వాటర్లోకి దూకేద్దా. పని చేస్తుంది ఇప్పుడైతే మీకు కన్ఫామ్గా. ఇంకా పని చేయకపోతే ఇంక వదిలేసుకో. అదిగోండి పని చేస్తుంది గైస్, పని చేస్తుంది. అబ్బా సైరం, పని చేస్తుంది అబ్బా ఎక్స్పీ ఫాము. ప్రశాంతంగా ఉండొచ్చులేండి ఇప్పుడు. ఇప్పుడు ఎవరు ఏమో అనలేరు మనల్ని, బ్రో ఫెయిల్ అయింది బ్రో అని. అండ్ ఇదైతే నేను ఎవరి దగ్గర చేయలేదు. చూసా, బట్ రెసిపీ అయితే చూసా, అంటే చేయటం రెసిపీ అయితే చూసా. బట్ నేనైతే ఎవరికాడ చూసి కూడా చేయలేదు, ఓన్గా చేసుకున్నా. అంటే రెసిపీ అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. అంటే ఇప్పుడు మనం ఏమైనా చేసే ముందు ఓకే దీన్ని ఇలా చేయాలా అనుకుంటాం కదా.
సో అలాగైతే చూశాను. యా నాకైతే నచ్చింది అండి. నేను ఆ బ్రో వేరేలా చేశాడు, నేను వేరేలా చేశాను. అంతే మన ఓన్ టాలెంట్ వాడాను. మీ తెలీదు. దీని కింద చెస్ట్ ఉంది. యా చెస్ట్ కావాలి మనకి. అండ్ ఫస్ట్ వీళ్ళనైతే చంపేయాలి. తగులుతుంది అసలు. ఐ థింక్ సో. కొట్టచ్చా జాంబీస్? యా కొడుతున్నా. బట్ ఎక్స్పీ గురించే నా బాధ. వస్తుంది బట్ స్లోగా కలెక్ట్ అయింది ఎక్స్పీ. యా ఇలా వస్తే చాలు. నాకు ఇంకేం వద్దు. ఓకే చూద్దాం. బట్ లేట్ ప్రాసెస్ అనమాట. ట్రైన్ ఆగిపోయినట్టుంది అబ్బా ఈడే. ఓకే చూద్దాం. ఎక్స్పీ ఫామ్ ఫైనల్గా వర్క్ చేస్తుంది. అండ్ ఎక్స్పీ చూడండి కావాల్సినంత కలెక్ట్ అవ్వు అండ్ లాస్ట్ జాంబీ 1 అట్టే ఉంచేద్దాం. అండ్ ఇప్పుడు స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ నియర్ బై మాన్స్టర్ కదా. అండ్ ఇప్పుడు మనకి కావాలి టార్చ్లు. చలో టార్చ్లు కూడా తెచ్చుకొని ఇంకేడ పెట్టేసుకుందాం. అండ్ చూసారు కదా, ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్. ఆల్సీ నెక్స్ట్ వన్. జై హింద్ ఎవరి జై సీ యూ. ఇక్కడే గుంటలో దాక్కుంటా. ఇంటికి పోయి అంత ఓపిక కూడా లేదు. వీడియో ఏం చేయాలి నేను అర్జెంటుగా ఇప్పుడు. ఓకే స్కిల్ ఇక్కడ వీడొచ్చాడు. ఏట్రా ఓయమ్మ ఏడా చచ్చిపోయేలా ఉన్నాను. స్వాడ్ తీసుకో చేతిలోకి. బతికిపోయా. ఓకే ఫుడ్ తినేసి ఇంకా వీడియోని అయితే చేద్దాం. బాయ్ గైస్.